కల్కి చలనచిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్ లో హల్చల్ చేస్తోంది. భీమవరం మల్టీప్లెక్స్ నందు కల్కి చిత్ర యూనిట్ కల్కి సినిమాలోని బుజ్జి అనే వాహనాన్ని భీమవరం మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని చూడటానికి భీమవరంలో యువత ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్ మేనేజర్ మధుకుమార్ ప్రారంభోత్సవం చేశారు. మధుకుమార్ మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు బుజ్జి అనే ఈ వాహనాన్ని ప్రదర్శనకు నిలిపినందుకు దర్శకుడు నాగశ్వన్ కు, నిర్మాత అశ్విని దత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం పుర ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ వాహనాన్ని చూసి ఆనందించాలని మధుకుమార్ కోరారు. బుజ్జి టీం రమేష్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన వాహనం బుజ్జి భీమవరంలో ప్రదర్శనకు తీసుకొచ్చామని తెలిపారు. ఒక ఎలక్ట్రికల్ వాహనం సుమారు 40 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్తుందని, మహేంద్ర సంస్థ టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నామని తెలిపారు. ఈ వాహనం 3 చక్రాలతో నిర్మాణం చేశామని, వెనకనున్న టైర్ తో ఈ వాహనం ఎక్సలరేట్ అవడం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. ఇది సుమారు 6.5 టన్నుల బరువు ఉంటుందని పేర్కొన్నారు. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారు నటించిన కల్కి మూవీలోని వెహికల్ బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది. మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఆ సినిమాలోని వాడిన వెహికల్ బుజ్జి భీమవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్ లో ఉండటం జరుగుతుంది. మన భీమవరం ప్రజానీకం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ ను చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్ లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి. జనాలందరూ వచ్చి మా వెహికల్ చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబల్. నా పేరు రమేష్. నేను వైజయంతి మూవీస్ లో వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ కల్కి మూవీలో వన్ ఆఫ్ ది కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి. దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు. ఆయన ఓన్ గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది. అండ్ ఇది మనకి మూవబుల్ తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్. అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్ లో చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 year టైం పట్టింది. అండ్ టోటల్ గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్. అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h. అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 ton. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్ లో ఒక దానికి ఫ్రంట్ యాక్సిల్, స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్ గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సియట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360 degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయండి ఇందులో.